మనకి రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా అవసరం. వాల్యుబుల్ కూడా. రిలేషన్స్ ఇద్దరు చేతులు కలిస్తేనే నిలబడతాయి. ఎలాగైతే 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయో అలాగా. ఒక్కొక్కసారి కొందరితో రిలేషన్ స్లోగా తగ్గుతూ వస్తుంది. స్లోగా ఫేడ్ అయిపోతుంది. మనం మాత్రం అదే ఓల్డ్ ప్లేస్‌లో, అదే పాత ఆశతో ఒక చిన్న మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనకు తెలిసిపోతుంది వాళ్ళ బిహేవియర్‌లో. మనల్ని దూరం పెడుతున్నట్లు. మన మనసుకి అర్థమైనా కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. మనము ఎలాంటి సైన్స్, ఎటువంటి సంకేతాలు కనిపిస్తే ఆ రిలేషన్‌ని ఇక కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు అనే విషయం ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఎప్పుడు కూడా రిలేషన్స్‌లో గ్యాప్స్ రావటం అనేది ఒక్కసారిగా జరగదు. రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెసేజ్ లేదా ఒక్కొక్క కాల్ తగ్గుతూ వస్తుందన్నమాట. ఆ రిలేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి మీరు మాత్రమే ప్రయత్నిస్తున్నారా? లేదా టూ సైడెడ్ ఎఫర్ట్ ఉందా? అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ చెకింగ్ ఈ ఫ్యూ పాయింట్స్‌తో చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఎప్పుడు కూడా మొదటగా ఇనిషియేషన్ మీ నుంచే వెళ్తుందా? మొట్టమొదట మీరే మాట్లాడుతున్నారా? అంటే ఇలా ఉంది అంటే, వన్ సైడెడ్ ప్రయత్నమే జరుగుతుంది ఆ రిలేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అని అర్థం. ఎందుకంటే, పలకరింపు అనేది 2 వైపులా ఉండాలి. ఆ ఇనిషియేషన్ 2 వైపులా ఉండాలి. ఆ టూ వే ఇనిషియేషన్ ఉంటేనే కమ్యూనికేషన్ కూడా టూ వే ఉంటుంది. గ్యాప్స్ అనేది రావన్నమాట. మీరేమో లాంగ్ మెసేజెస్ ఇచ్చేసి రిప్లై ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళేమో ఆ లాంగ్ మెసేజెస్‌కి సింపుల్‌గా ఒక సింపుల్ వర్డ్‌తో రిప్లై ఇవ్వటం గాని, లేదా ఒక ఎమోజిని పోస్ట్ చేయటం గాని చేస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళ ఎఫర్ట్ లేదనమాట. మీ లాంగ్ మెసేజెస్‌కి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు కేర్ చేయట్లేదు. అంటే వాళ్ళ ఎఫర్ట్ లేదు. ఎందుకు లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అని. మీతో రిలేషన్ ఇంట్రెస్ట్ లేదు అని అర్థం అనమాట. మీరిచ్చిన మెసేజ్ అసలు చూసుకున్నారో లేదో, రెస్పాండ్ అవుతారో లేదో, రిప్లై కోసం పదే పదే ఫోన్ చెక్ చేసుకోవటం మీకు కంఫర్ట్‌నివ్వదు. దానివల్ల స్ట్రెస్సే మిగులుతుంది. ఎప్పుడు కూడా ట్రూ రిలేషన్ అంటే మీరిష్టపడే వాళ్ళు మీ గురించి తెలుసుకుంటారు. మీ వేర్ అబౌట్స్ కూడా వాళ్ళకవసరమే. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మెసేజ్ చేయటం కానీ, మీరు ఫోన్‌లో మాట్లాడటం కానీ జరిగినప్పుడు వన్ సైడెడ్‌గా మీరే మాట్లాడుతూ ఆల్‌వేస్ అటువైపు వింటూనే ఉండి ఒక్క క్వెషన్ కూడా అటు నుంచి రాలేదనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మీ గురించి తెలుసుకోవటం అని అర్థం అనమాట. ఇలా అటువైపు నుంచి మెసేజ్‌కి కానీ, డిస్కషన్స్‌లో గానీ, చాటింగ్‌లో కానీ ఏ క్వెషను రాలేదు అంటే, ఇక ఆ రిలేషన్‌కి వాళ్ళు వాల్యూ ఇవ్వనట్లే. మీరే ఫోర్సిబుల్‌గా ఆ రిలేషన్‌ని క్యారీ చేస్తూ వస్తున్నారు. ఇది మీకు చెప్పకనే చెప్పినట్లు. వాళ్ళు మన రిలేషన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న నిజాన్ని ఫేస్ చేయలేక, మన ఎమోషన్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనకు మనమే వాళ్ళు బిజీగా ఉన్నారేమో, వాళ్ళకి టైం లేదేమో, అందుకోసమే మనకి మెసేజ్ ఇవ్వలేదేమో, రిప్లై ఇవ్వలేదేమో అని మనకు మనమే రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాము. మీరు ఫోన్ చేసినప్పుడు కానీ, మీరు మెసేజ్ ఇచ్చినప్పుడు కానీ రెస్పాండ్ అవ్వరు. వాళ్ళకి టైం మిగిలితే, టైం ఉంటే, గుర్తొస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. అంటే రిలేషన్ అంటే టైం గుర్తొచ్చినప్పుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. టైం ఇవ్వాలి. టైం తీసుకోవాలి. చాలామంది చూడండి ఈవెన్ హై ప్రొఫైల్ వాళ్ళైనా సరే తొట్టి గ్యాంగ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పర్పస్ ఏంటి అంటే ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసేసి షేర్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ వీళ్ళని టచ్ చేస్తే చాలు మొత్తం చెప్పేసేస్తారు. సో, ఆ లిస్ట్‌లో మీరుండొద్దు. ఎప్పుడూ కూడా మన రిలేషన్స్‌లో రెస్పెక్ట్ కానీ, అటెన్షన్ కానీ, అఫెక్షన్ కానీ ఇవేవి కూడా అడిగి తీసుకునేవి కాదు. అవి ఇవ్వాలి. ఎలా ఉండాలంటే రిలేషను వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మనసు హాయిగా ఉండాలి. రీచార్జ్ అవ్వాలి. అంతేగాని డ్రైన్ అయిపోయి ఎంప్టీగా ఉండకూడదనమాట. ఓకే. అసలు బేసిక్ ఎమోషన్స్‌కే మనం ఎదురు చూస్తూ, వాళ్ళ ప్రెజెన్స్‌లో భారంగా, వాళ్ళ యాబ్సెన్స్‌లో లైట్‌గా ఫీల్ అవుతూ ఉంటే, నిజంగా అదే ఆ రిలేషన్‌కి క్లోజర్ పాయింట్. ఓకే. సో, ఎప్పుడు కూడా రిలేషన్ అంటే టూ సైడెడ్ ఇనిషియేషన్ తీసుకొని టైం ఇవ్వాలి. టైం తీసుకోవాలి దానికోసమని. టైం ఉంటే చూద్దాంలే అనే కేస్ ఉండకూడదనమాట. ఓకే. సో, ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకొని ట్రూ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి? ఈ ఇది ట్రూ రిలేషనా? కాదా? అని చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకే.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.